శ్లోకము. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. అజః పుట్టుకలేని వాడైనను, అపి అయినప్పటికీ, సన్ కూడా, అవ్యయాత్మ నాశములు కాని శరీరము గలవాడు, భూతానాం జన్మించిన వాటన్నింటికి ఈశ్వర ప్రభువు, అపి అయినప్పటికీ, సన్ కూడా, ప్రకృతి దివ్య స్వరూపముతో స్వామి నా యొక్క అధిష్టాయ అధిష్ఠించి సంభవామి అవతరిస్తుండును. ఆత్మమాయ అనాంతరంగిక శక్తిచే నేను పుట్టుకలేని వాడనైనను, నా దివ్య దేహం ఎన్నడును నశింపనిదైనను, సకల జీవులకు ఈశ్వరుడనైనను నా ఆది దివ్య స్వరూపముతో నేను ప్రతియుగములో అవతరిస్తుందును. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు తన జన్మ విశేషమును గూర్చి చెబుతుండెను. అతడు సాధారణ వ్యక్తి వలె కనిపించినను, తన అనేక పూర్వజన్మలలో జరిగిన విషయములనన్నింటినీ గుర్తుంచుకొనును. కానీ సామాన్య మానవుడు కొన్ని గంటలకు పూర్వము తాను చేసిన దానిని కూడా గుర్తుంచుకోలేడు. ఎవరినైనను గడిచిన నిన్నటి రోజున సరిగ్గా ఇదే సమయములో ఏమి చేసిదివని అడిగినచో వెంటనే సమాధానమిచ్చుట సామాన్య మానవునకు కష్టమగును. క్రిందటి రోజున అదే సమయముకు తానేమి చేస్తుండనో గుర్తు తెచ్చుకొనుటకు అతనికి ఎంతగానో ప్రయత్నించవలసి వచ్చును. అయినను కొందరు వ్యక్తులు తామే భగవానులమని లేక శ్రీకృష్ణుడనని చెప్పుటకు సాహసించుదురు. కానీ అట్టి అర్ధరహిత వ్యాఖ్యలచే ఎవరునూ మోసపోరాదు. తరువాత ఇంకను ఇక్కడ భగవానుడు తన ప్రకృతిని అనగా తన దివ్య రూపమును గూర్చి వివరిస్తుండెను. ప్రకృతి అనగా స్వభావము లేక స్వరూపము. భగవానుడు తాను తన దివ్య దేహముతో అవతరించునని చెబుతుండెను. సామాన్య జీవుడు ఒక దేహము నుండి మరొక దేహముకు మార్పు చెందినట్లుగా భగవానుడు తన దేహమును మార్చడు. బద్ధజీవుడు ప్రస్తుత జన్మలో ఒక రకమైన దేహమును, తరువాతి జన్మలో మరొక రకమైన దేహమును పొందవచ్చును. అనగా భౌతిక జగత్తులో జీవుడు స్థిరమైన దేహమును కలిగి ఉండడు. అతడు ఒక దేహము నుండి మరొక దేహముకు మార్పు చెందుతుండును. కానీ భగవానుడు ఎన్నడునూ అట్లు మార్పు చెందడు. అతడు ఎప్పుడు అవతరించినను తన అంతరంగిక శక్తితో తన మూల దివ్య దేహముతోనే అవతరించును. మరో విధముగా చెప్పవలెనన వేణువును ధరించిన ద్విభుజములతో తన ఆది దివ్య స్వరూపముతో శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తులో అవతరించును. అతడు ఈ భౌతిక జగత్తు కల్మషము చేత ప్రభావితుడు కానట్టి తన దివ్య స్వరూపముతోనే అవతరించును. అతడు జగదీశ్వరుడైనను దివ్య దేహముతో అవతరించినను సామాన్య జీవుని వలె జన్మను గ్రహిస్తున్నట్లుగా కనిపించును. భౌతిక దేహము వలె అతని దేహము నశింపకపోయినను జీర్ణము అతని దేహము కూడా శైశవము నుండి బాల్యము నుండి యవ్వనమునకు మార్పు చెందుతున్నట్లుగా కనిపించును. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమనగా అతని దేహము యవ్వనము పిమ్మట ఎటువంటి మార్పుకు గురి కాదు. కురుక్షేత్ర యుద్ధకాలము నాటికి శ్రీకృష్ణుడు తన గృహములో మనుమలను ఎందరినో కలిగి ఉండెను. అనగా లౌకిక పరిగణననుసరించి అతడప్పటికి వయస్సు మీరిన వాడైనను అతడప్పుడు 20 లేక 25 వయస్సు గల యువకునికి వలె కనిపించెను. శ్రీకృష్ణుని మనము ఏ చిత్రములోనూ వృద్ధినిగా చూడము. ఎందుకనగా సమస్త సృష్టిలో భూత భవిష్యత్తు వర్తమానములతో కూడిన అతడు అనాది అయినను మనకు వలె అతడు ఎన్నడును వృద్ధాప్యమును పొందడు. అతని దేహము బుద్ధి ఎన్నడును మార్పు చెందదు మరియు నష్టము కాదు. కనుకనే అతడు భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ జన్మరహితుడు, సచ్చిదానంద విగ్రహుడే. అతని దివ్య దేహములో మరియు బుద్ధిలో మార్పు
ఉండదనేది స్పష్టము. నిజమునకు శ్రీకృష్ణుని జన్మ మరియు అవతార పరిసమాప్తములనేవి సూర్యుడు ఉదయించి మన ఎదుటనే కదులుతూ తిరిగి మన దృష్టికి కనిపించకపోవట వంటిది. సూర్యుడు మన దృష్టికి అప్రకటమైనప్పుడు అస్తమించనని మరియు తిరిగి మన ఎదుట ప్రకటమవ్వగానే ఉదయించనని భావించుదుము. నిజమునకు సూర్యుడు స్థిరముగా ఎల్లప్పుడూ తన స్థానములోనే నిలిచి ఉండును. కాని మన ఇంద్రియములు దోషపూరితములు అసమగ్రములగుట చేత మనము సూర్యుడు ఆకాశములో ఉదయించనని అస్తమించనని భావించుదుము. శ్రీకృష్ణ భగవానుని అవతార అంతర్ధానములు సామాన్య జీవుల జననము అస్తమయములకు పూర్తిగా భిన్నములు కనుక ఎల్లప్పుడూ అతడు తన అంతరంగిక శక్తితో సచ్చిదానంద స్వరూపుడని మరియు భౌతిక ప్రకృతి ప్రభావముకు ఎన్నడను గురికాడని నిరూపితమైనది. మహానారాయణ ఉపనిషత్తు 2:3 కూడా దేవాదిదేవుడు పుట్టుకలేని వాడైనను అనేక అవతారములుగా జన్మిస్తుండనని నిర్ధారించును. భగవానుడు జన్మిస్తున్నట్లుగా కనిపించినను దేహాంతర పరిణామములు లేని వాడై ఉండునని తెలుపును. శ్రీకృష్ణుడు తన తల్లి ఎదుట చతుర్భుజములతో మరియు షడైశ్వర్య సంపన్నుడైన అలంకరణలతో దర్శనమిచ్చినని శ్రీమద్భాగవతము తెలుపుతున్నది. అతడు తన ఆది అయిన మూల స్వరూపముతో అవతరించుట జీవులపై అతనికి గల అవ్యాజ అనుగ్రహమే కారణము. దానితో వారు వివిధ మనోకల్పిత రూపములను ఊహారూపములను కాకుండా యథార్థ రూపములలో భగవంతుని ధ్యానించగలుగుదురు. నిరాకారవాది ఊహారూపములనే భగవంతునిగా రూపములుగా పొరబడుతుందరు. విశ్వకోశ నిఘంటువుననుసరించి ఆత్మమాయ అనగా భగవానుని అవ్యాజ అనుగ్రహమేనని భావము. శ్రీకృష్ణ భగవానుడు తన పూర్వావతారములను మరియు వాటి అంతర్ధానములను ఎరిగి ఉండును. కానీ సామాన్య జీవుడు మరొక నూతన దేహమును పొందినంతనే తన పూర్వజన్మను పూర్తిగా విస్మరించును. భగవానుడు ఈ భూమిపై నిలిచి ఉన్నప్పుడు అనేక అద్భుతములు మరియు మానవాతీతములైన కర్మలను చేయుట చేతనే భగవానుడు జీవులకు ప్రభువుగా ఈశ్వరుడు తెలుపబడెను. భగవానుడు ఎల్లప్పుడూ పరతత్వమై ఉండును. అంతేకాకుండా అతనికి మరియు అతని రూపముకు గుణముకు మరియు దేహముకు మధ్య ఎటువంటి భేదము లేకుండును. అయినచో అట్టి భగవానుడు ఈ జగత్తులో అవతరించి తిరిగి అంతర్ధానమగుటకు కారణమేమిటని ప్రశ్న ఇక్కడ ఉదయింపవచ్చును. ఈ విషయము తరువాతి శ్లోకములో వివరించబడెను.